కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పాత పాల్వంచ 46వ డివిజన్ కార్పొరేటర్, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు సతీమణి కొత్వాల విమలాదేవి ఆదివారం పాత పాల్వంచలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా మైసమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పాత పాల్వంచ 46వ డివిజన్ కార్పొరేటర్, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు సతీమణి కొత్వాల విమలాదేవి ఆదివారం పాత పాల్వంచలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా మైసమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన విమలాదేవి తన డివిజన్లో పర్యటించి పలు ప్రజా సమస్యలు తెలుసుకొని తనతో పాటు వచ్చిన మున్సిపల్ వార్డు ఆఫీసర్ చందర్రావు వారితో పాటు శానిటేషన్, ఎలక్ట్రికల్, వాటర్ సప్లై సిబ్బంది తగు ఆదేశాలు ఇచ్చారు. పాత పాల్వంచలోని గడియకట్ట, నాయుడుపేట, ముస్లిం బజార్లో పర్యటించిన విమలాదేవికి మహిళలు, ప్రజలు పూలు చల్లుతూ శాలువాలతో సన్మానిస్తూ మంగళ హారతులు పట్టారు. పాత పాల్వంచ బస్టాండ్ వద్ద గల బస్ షెల్టర్ను, వాటర్ ట్యాంక్ వద్ద పారిశుద్ధ్య పనులు, కమ్యూనిటీ హాల్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మహిళలు, ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మైనారిటీ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిన్న మొక్కలకి ఏం కాదు, పెద్ద వాటికి వేస్తేనే మనకి ఎందుకంటే పైన వైర్లు ఉన్నాయి కదా. అప్పుడు అయ్యే కొట్టియాలన్నారు. ఎవరికి